Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సి ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC జర్నీ. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సీ మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్.
దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 ఇయర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. ఎంవిపి సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893895553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 టైం వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు. బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట.
సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series, long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యునిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. ఓకే గైస్, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ హిందూ అనాలిసిస్ 17th March 2026, these are the articles that we are going to discuss today. So present Iran-Israel war అవుతుంది కదా, సో కంప్లీట్ ఆర్టికల్స్ అన్ని వాటి మీద ఫోకస్ చేస్తూనే వస్తున్నాయి. సో న్యూస్ పేపర్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద ఇంటర్నేషనల్ అండ్ ఎకనామిక్ డైనమిక్స్ మీద న్యూస్ పేపర్ యొక్క ఆర్టికల్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో వెస్ట్ ఏషియా మీద క్వశ్చన్ అంటే ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. We have to be more prepared on West Asia ఎందుకంటే this gives us a chance to learn more and more about West Asia అన్నమాట. So as part of our Hindu analysis, so first article, neighborhood diplomacy and its West Asia challenges. సో నైబర్హుడ్ డిప్లొమసీ గురించి మాట్లాడుతున్నాడు, ఇంకా వెస్ట్ ఏషియా ఛాలెంజెస్ గురించి మాట్లాడుతున్నాడు, దీనివల్ల వెస్ట్ ఏషియా ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది. సో ఫస్ట్ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సెకండ్, బేలెం యాజ్ ఎ టెస్ట్ ఆఫ్ న్యూ మోడల్ ఆఫ్ ఫారెస్ట్ ఫైనాన్స్. సో బేలెం డిక్లరేషన్ అయింది కదా COP30, నిన్న వాటర్ గురించి మాట్లాడడం, ఇవాళ ఫారెస్ట్ ఫినాన్స్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకంటే మెయిన్గా డిఫారెస్టేషన్ అయిపోవడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఎమిట్ అయినవి అబ్జార్బ్ చేసుకోవడం అవ్వట్లేదు. ఇంకా డిఫారెస్టేషన్ నుంచి కూడా ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది అనమాట బయటికి. సో these two are the main articles that we are going to discuss today. Third, India to sign US deal only after clarity on rates. So US తో డీల్ ఇండియా ఎప్పుడు సైన్ చేస్తుంది అంటే రేట్స్ బేస్డ్, అంటే వాళ్ళు పెట్టే రేట్స్ దాన్ని బట్టి వాళ్ళు పెట్టే కన్సెషన్స్ బట్టి సైన్ చేస్తానంటుంది. ఏంటనేది చూద్దాం. ఫోర్త్, సాహిత్య అకాడమీ అనౌన్సెస్ అవార్డ్స్ ఫర్ 25 and 24 లాంగ్వేజెస్. సో సాహిత్య అకాడమీ ఏ అవార్డ్స్ ఇస్తుంది, లిటరరీ అవార్డ్స్ అంటే ఏంటి, 24 లాంగ్వేజెస్ ఏంటి అవి, సో ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయనేది కూడా చూద్దాం. అండ్ లాస్ట్, EU-UN డిస్కసింగ్ ఇనిషియేటివ్ ఫర్ హార్మోజ్ స్ట్రైట్ అనమాట. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొస్తున్నాయి హార్మోజ్ స్ట్రైట్ కోసం. సో దీస్ ఆర్ ది 5 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఇన్ అ కాంప్రిహెన్సివ్ వే. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సో దట్ ఇట్ రీచెస్ మ్యాక్సిమం పీపుల్. సో మ్యాక్సిమం పీపుల్కి వెళ్ళాలి మన యొక్క క్వాలిటీ హిందూ అనాలిసిస్ అంటే. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ పీపుల్. సో మీరు ఎంత మంచిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేస్తే అంత ఎక్కువ మంది పీపుల్కి వెళ్తుంది. సో నా నుంచి ఉన్న సింగిల్ అండ్ ఫార్మోస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీరు ఇది చేసినప్పుడల్లా ఇట్ విల్ రీచ్ మ్యాక్సిమం డోర్ స్టెప్స్ ఆర్ మ్యాక్సిమం ఫోన్స్. సో మెయిన్గా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నిజంగా చదువు పట్ల సీరియస్గా ఉండి ర్యాంక్స్ కొడదాం అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కింద యాక్ట్ అవుతుంది. సో దట్ దే కెన్ లెర్న్ మోర్ అండ్ మోర్ అనమాట. సో దీని నుంచి వాళ్ళు చాలా నాలెడ్జ్ నేర్చుకుంటారు. బికాస్ ద 7 years ఆఫ్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే నా దగ్గర ఉందో దాన్ని మీ అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మేక్ షూర్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్ గ్రూప్స్. మీ ఫ్రెండ్ గ్రూప్స్లో షేర్ చేయండి సో దట్ దే ఆల్ కెన్ ఆల్సో లిజన్ టు అవర్ క్లాసెస్ అండ్ గెట్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ అనేది ఎవరి సొత్తు కాదు, అందరి దగ్గరికి వెళ్ళాలనే ఒక ఆస్పిరేషన్తో, ఒక ఇన్స్పిరేషన్తోనే నేను ఫ్యాకల్టీ కింద జాయిన్ అయ్యాను. సో అదే రీచ్ అవ్వాలి అనేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. లేకపోతే నేను ఫ్యాకల్టీ కింద వచ్చేవాడిని కాదు. మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు గివ్ మై నాలెడ్జ్. నేను నేర్చుకున్న నాలెడ్జ్ ఒక 1000 మంది దగ్గర, 10,000 మంది దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా మంచిగా సొసైటీలో చేంజెస్ తీసుకొని రాగలరని.
సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మిషన్ హిందూ అనాలిసిస్ అనేది చాలా మందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మేక్ షూర్, ఫ్రీ ఇనిషియేటివే కదా, మేక్ షూర్ ఇట్ రీచెస్ ఆల్. సో నైబర్హుడ్ డిప్లొమసీ అండ్ ఇట్స్ వెస్ట్ ఏషియా ఛాలెంజ్. ఏంటి నైబర్హుడ్ డిప్లొమసీ అంతా కూడా చూద్దాం. The article discusses India's diplomatic challenges amid escalating West Asia conflict. సో మెయిన్గా వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్, ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకోవడం వల్ల ఇండియాకి వస్తున్న డిప్లొమాటిక్ ఛాలెంజెస్ చూస్తుంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద సింకింగ్ ఆఫ్ ఇరానియన్ వార్షిప్. సో మెయిన్గా ఇరానియన్ వార్షిప్ ఏదైతే మన దగ్గర నుంచి బయటకు వెళ్తుందో, సో వెళ్ళినప్పుడు ఆ టైంలో సింక్ అయిపోవడం వల్ల అండ్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్, దీనివల్ల ఇంకా టెన్షన్స్ పెరిగిపోయినాయి. ఇట్ హైలైట్స్ ద స్పిల్ ఓవర్ ఇంపాక్ట్ ఆన్ సౌత్ ఏషియా. సో స్పిల్ ఓవర్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ కొట్టుకుంటున్నాం అనుకోండి, పక్కనున్న ఇంకొక ఇద్దరు, నా ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ ఇద్దరు కూడా కొట్టుకుంటారు అనమాట. వాటిని ఏమంటాం అంటే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ అంటాం అనమాట. ఇంక్లూడింగ్ ఎనర్జీ, ట్రేడ్, డయోస్పర్ సేఫ్టీ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో మెయిన్గా ఎనర్జీ మనకి 40% ఆఫ్ ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది. ట్రేడ్ రిలేషన్స్, మనం చాలా ట్రేడ్ చేస్తాం. డయోస్పర్ మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ పనిచేస్తుంటారు. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ, మన షిప్స్కి ఇప్పుడు ఏంటంటే ప్రొటెక్షన్ లేదు. సో ఇట్ క్రిటిక్స్ ఇండియాస్ రెస్పాన్స్ అండ్ కాల్స్ ఫర్ రీకాలిబ్రేషన్ ఆఫ్ నైబర్హుడ్ పాలసీ అండ్ స్ట్రాటజిక్ బ్యాలెన్స్. సో ఏంటో చూద్దాం. సో వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అండ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ సౌత్ ఏషియా. చూసారా, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ కి సౌత్ ఏషియా గురించి ఆర్టికల్. సో ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క డైమెన్షన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సౌత్ ఏషియా. సో ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ బియాండ్ వెస్ట్ ఏషియా ఇంటూ సౌత్ ఏషియా స్ట్రాటజిక్ ప్లేస్. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది. కీ కన్సర్న్స్ ఏంటి? మెయిన్గా ఎనర్జీ డిస్రప్షన్స్. సో మనం 40% ఆఫ్ అవర్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆ రీజన్ నుంచి తెచ్చుకుంటాం. మన 90% ఆఫ్ గ్యాస్ ఆయిల్ నీడ్స్ అనేవి అక్కడి నుంచి వస్తాయి. ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ రిస్క్స్, మెయిన్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ట్రేడ్ ఏదైతే ఉందో మన యొక్క షిప్స్ ఇవన్నీ ఉన్నాయో వాటికి రిస్క్స్ ఉన్నాయి. థర్డ్, డయోస్పోరా వల్నరబిలిటీ. 25 మిలియన్ సౌత్ ఏషియన్స్ ఇన్ ద రీజన్. మన వాళ్ళు చూడండి, సో సౌత్ ఏషియాకి చెందిన వాళ్ళు ఈ రీజియన్లో ఎంతమంది ఉన్నారు? 25 మిలియన్. అంటే 1 మిలియన్ అంటే 10 lakhs, 10 మిలియన్ అంటే 1 crore, అంటే 2.5 crore పీపుల్ అక్కడ ఉన్నారు. సీఫేరర్ సేఫ్టీ, ఇండియన్స్ ఫార్మ్ ఏ సిగ్నిఫికెంట్ షేర్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇవేవి కూడా వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల ఫస్ట్ మనకి ఎనర్జీ రిస్క్స్ ఉన్నాయి, ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, మన యొక్క గూడ్స్ ఏవైతే వస్తున్నాయి షిప్స్ నుంచి వాటికి రిస్క్ ఉంది. డయోస్పోరా వల్నరబిలిటీ, 25 మిలియన్ పీపుల్ ఉన్నారంట సౌత్ ఏషియన్స్ అక్కడ ఆ రీజియన్లో. అండ్ సీఫేరర్ సేఫ్టీ. సో ఇండియా స్టేక్స్ ఆర్ బోత్ ఎకనామిక్ అండ్ హ్యుమానిటేరియన్. సో ఎప్పుడైనా సరే మీరు ఏదో ఒక గేమ్లోకి వెళ్ళినప్పుడు మీకు స్టేక్స్ అనేవి ఉంటాయి అనమాట. స్టేక్స్ అంటే నువ్వు ఏం పెడుతున్నావు నీ గేమ్ లోపల అంటే, ఒక డబ్బులు పెడితే ఇంకొకడు పరువు పెడతాడు. సో బట్ ఇండియాకి ఏంటి? ఎకనామిక్, మన ఎనర్జీ విధంగా ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, రూపీ బాగా డిప్రిషియేట్ అయిపోతుంది. రెమిటాన్సెస్, మన వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి, ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు. అండ్ హ్యుమానిటేరియన్, మన వాళ్ళు బయట ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ దే ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ అదర్ కంట్రీ, దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ సిటిజన్స్ యొక్క ప్రొటెక్షన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ అనమాట. సో ఇప్పుడు అన్ని గవర్నమెంట్ చూసుకోవాల్సి వస్తుంది. ఇండియాస్ ఇనిషియల్ డిప్లొమాటిక్ రెస్పాన్స్, క్రిటిసిజం. సో ఇండియాస్ డిలేడ్ రియాక్షన్ అపియర్డ్. సో ఇండియాస్ రియాక్షన్ ఏంటి? డిలేడ్ అండ్ కాషియస్. ఇప్పుడు ఇండియా యొక్క మెయిన్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, నేను కూడా ఇండియాలో వీక్గా అబ్జర్వ్ చేసేది ఇదే అనమాట. ఎస్పెషల్లీ కంపేర్ టు నైబర్హుడ్ లైక్ మాల్దీవ్స్ ఆర్ బంగ్లాదేశ్. మన వాళ్ళు ఎప్పుడు కూడా డిలేడ్ ఉంటుంది అనమాట మన యొక్క రెస్పాన్స్ అనేది. ఏదైనా సరే ఒక స్టాండ్ తీసుకోలేం, వీళ్ళకి సపోర్ట్ చేయం వాళ్ళకి సపోర్ట్ చేయం, తప్పు అంటే తప్పు అని చెప్పలేం. సో ఇలాంటిది స్ట్రాటజిక్ అటానమీ కాదని కూడా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. పర్సీవ్డ్ యాజ్ టిల్టింగ్ టువర్డ్స్ యుఎస్ ఇజ్రాయెల్ డీవియేటింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ స్ట్రాటజిక్ అటానమీ. సో ఆబ్వియస్లీ మనకి యుఎస్కి ఇజ్రాయెల్తో మంచి రిలేషన్స్ ఉండడం, మెయిన్గా వాళ్ళ నుంచి ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండడం వల్ల స్ట్రాటజిక్ అటానమీ నుంచి ఇది బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటి? ల్యాక్ ఆఫ్ ఇమీడియట్ హ్యుమానిటేరియన్ అవుట్రీచ్. సో దీనివల్ల ఏంటంటే వెంటనే మనం వెళ్ళి ఎవరికి హెల్ప్ చేయలేకపోతే, హ్యుమానిటేరియన్ అంటే ఇరాన్ లోపల చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది సివిలియన్స్ చనిపోతున్నారు. నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు
నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం హ్యూమానిటేరియన్ ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ పంపిస్తాం. ఈసారి అట్లా లేదు. అండ్ బ్యాలెన్స్ కండమ్నేషన్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఇద్దరు సైడ్స్ యొక్క వ్యూస్ ఆలోచించకుండా వార్ని ఆపడానికి ట్రై చేయకుండా మనం కామ్గా ఉన్నాం అనమాట. సో ఎగ్జాంపుల్ క్రిటిసిజం ఏంటి, సైలెన్స్ ఆర్ స్లోవర్ రెస్పాన్స్ టు ఇన్సిడెంట్స్ లైక్ మినాబ్ స్కూల్ అటాక్ అండ్ ఐఆర్ఐఎస్ దేనా ఎపిసోడ్. సో ఈ రెండు కూడా ఏంటి, ఇరాన్కి చెందినవి. మినాబ్ స్కూల్ మీద అటాక్ చేశారు. స్కూల్ మీద అటాక్ అంటే పిల్లలు ఉంటారు, సివిలియన్స్, టీచర్స్ ఉండే ప్లేస్. సో అలాంటి ప్లేస్లో అటాక్. అండ్ ఐఆర్ఐఎస్ దేనా మీ అందరికీ చెప్పిందే, ఈ షిప్ని అటాక్ చేసింది యుఎస్. సో ఈ రెండు విషయాల లోపల కూడా ఇండియా యొక్క రెస్పాన్స్ అనేది అసలు ఏమీ లేకపోవడం అనేది స్ట్రాటజిక్ అటాక్ మీద ఇది రిఫ్లెక్ట్ చేయదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ చెప్తారు సార్ నేను హానెస్ట్ అంటారు. హానెస్టీ డజంట్ మీన్ నువ్వు ఎప్పుడైతే నీ స్టేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి కొట్టుకున్నారు, ఏబి లోపల ఎవరు తప్పు చేశాడో నువ్వు చెప్పాలి. నువ్వు సి పర్సన్, నీకు ఏ ఎవరో తెలియదు, బి ఎవరో తెలియదు, అప్పుడు నువ్వు పక్కగా హానెస్ట్గానే ఉంటావు. బట్ నువ్వు సి అనే పర్సన్, బట్ బి నీకు బెస్ట్ ఫ్రెండ్, ఏ నీకు సంబంధం లేదన్నప్పుడు నువ్వు చెప్తేనే నువ్వు హానెస్ట్ పర్సన్ అవుతావు అనమాట. సో ఇండియాకి కూడా అదే అవుతుంది అనమాట. సో మినాబ్ స్కూల్ అటాక్ అయింది, ఐఆర్ఐఎస్ దేనా ఎపిసోడ్ అయింది, మన యొక్క రెస్పాన్స్ అనేది బాగా స్లోగా ఉండింది. మన ట్రెడిషనల్ స్ట్రెంత్ ఏంటి, ఎప్పటి నుంచో మనం ఏం చెప్పుకుంటున్నాం, స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అంటున్నాం. సో ఇండియా హిస్టారికల్ ఎప్పటి నుంచో నాన్ అలైన్మెంట్. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ ఉండేది, యుఎస్ఏ ఉండేది, కోల్డ్ వార్ పీరియడ్ లోపల. అప్పుడు ఇండియా ఎవరిని సపోర్ట్ చేయలేదు. మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ తీసుకొచ్చారు, బాండింగ్, కాన్ఫిడెన్స్, మీ అందరికీ తెలిసిందే. సో ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్ చేసేవాళ్ళం. సో నాన్ అలైన్మెంట్ ఆర్ మల్టీ అలైన్మెంట్, దాన్ని ఇప్పుడు ఏమంటున్నాం అంటే మల్టీ అలైన్మెంట్. ఒకప్పుడు ఎవరితో కలిసి లేకపోయినా మన పనులు జరిగేవి, ఇప్పుడు అందరితో కలిస్తేనే మనకి ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయి అనమాట. సో ఒకప్పుడు అది చూసేవాళ్ళం, ఎంగేజ్మెంట్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్. సో మనం ఎప్పుడు కూడా అందరు స్టేక్ హోల్డర్స్ ఉండేవాళ్ళం, ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ స్టేట్స్. సో దీనివల్ల ఇండియాకి ఏం బిల్డ్ అయింది, ఒకప్పుడు స్ట్రాటజిక్ అటానమీ లేకపోతే నాన్ అలైన్మెంట్ వల్ల ట్రస్ట్ అండ్ గుడ్ విల్. సో ఇప్పుడు ఎట్లా అంటే రెండు గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ ఏ, గ్రూప్ బి. బట్ ఒక పర్సన్ ఉంటాడు, ఈ ఎక్స్ అనే పర్సన్ ఏ గ్రూప్ వాళ్ళు లవ్ చేస్తారు, బి గ్రూప్ వాళ్ళు లవ్ చేస్తారు, వీళ్ళు ట్రస్ట్ చేస్తారు. వీళ్ళిద్దరికి కావాల్సిన ఏదైనా ఒక అగ్రిమెంట్ కావాలంటే వీడిని పిలుస్తారు. ఎందుకంటే వీడి ఇటువైపు సపోర్ట్ కాదు, ఇటువైపు సపోర్ట్ కాదు. ఇండియా ఎప్పుడు ఇట్లానే ఉండేది. సో దీనివల్ల ట్రస్ట్ అండ్ గుడ్ విల్ బిల్తుంది, స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట. ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి, ఇండియాస్ అవుట్రీచ్ టు ఇరాన్ ఫర్ మ్యారిటైమ్ పాసేజ్. సో నార్మల్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అవుట్రీచ్ చేసాం. సో దిస్ ఆర్టికల్ ఆర్గ్యూస్ దిస్ బ్యాలెన్స్ ఈజ్ నౌ అండర్ స్ట్రెయిన్. సో మనం ఏదైతే స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అంటామో, డిప్లొమాటిక్ బ్యాలెన్స్ అంటామో, అది ఇప్పుడు మన దగ్గర లేదనమాట. సో మ్యారిటైమ్ అండ్ సెక్యూరిటీ డైమెన్షన్స్ చూసుకుంటే కీ ఇష్యూస్ ఏంటి, ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ థ్రెట్స్, మెయిన్గా ఇండియన్ ఓషన్. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే ఉందో అరేబియన్ సీ కనెక్ట్ అవుద్ది పర్షియన్ గల్ఫ్ నుంచి. సో మెయిన్గా ఇండియన్ ఓషన్కి థ్రెట్స్ ఉన్నాయి. రేజింగ్ రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ పవర్స్. సో యుఎస్, చైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రోల్ పెరిగిపోయింది. మెయిన్గా యుఎస్ యొక్క రోల్, యుఎస్ వచ్చేసి బాగా ఇంపాక్ట్ చేస్తుంది. కీ ఛాలెంజెస్ టు ఇండియాస్ రోల్ యాజ్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. సో మనం ఏం చెప్తాం, సాగర్ డాక్ట్రైన్, మనందరికీ తెలిసింది సాగర్ డాక్ట్రైన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఈ సాగర్ డాక్ట్రైన్ ప్రకారం సో నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అని చెప్తాం అనమాట. ఈ రీజియన్ లోపల వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పవర్ఫుల్ బ్లాక్ కింద మనం ఎమర్జ్ అవుదాం అనుకుంటున్నాం. ఈ సాగర్ డాక్ట్రైన్కి ఇది ఇబ్బందిగా ఉందన్నమాట. ద ఐఆర్ఐఎస్ దేనా ఎపిసోడ్ ఏం చూపించింది, గ్యాప్స్ ఇన్ ఇండియాస్ రీజనల్ రెస్పాన్స్ క్రెడిబిలిటీ. సో ఆ అటాక్ అవ్వగానే ఫస్ట్ ఇండియా వెళ్ళి హెల్ప్ చేయాలి. సో రీజనల్ రెస్పాన్స్ కనబడలేదు. నీడ్ ఫర్ స్ట్రాంగ్ మెరిటైమ్ డిప్లొమసీ ఫ్రేమ్వర్క్స్. మన ఏరియా లోపల, మన ఇండియన్ ఓషన్ రీజన్ లోపల ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇండియా ఏం చేస్తుంది అనేసి వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుంటారు. మెయిన్గా ఇరాన్, ఎందుకంటే ఇరాన్ నుంచి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇరాన్లో చబహార్ పోర్ట్ ఉంది, ఇరాన్ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇరాన్ చబహార్ పోర్ట్ ద్వారా మన సెంట్రల్ ఏషియా కనెక్ట్ అవుతాం అనమాట. సో ఐఆర్ఐఎస్ దేని ఎపిసోడ్ లోపల మన రీజనల్ రెస్పాన్స్ లోపల క్రెడిబిలిటీ కరెక్ట్గా కనబడలేదు. సో సజెస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఏంటి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఉంది, దాంతో కోఆపరేట్ అవ్వచ్చు. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఉంది. ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉంటారు కదా, శ్రీలంక, వీళ్ళందరూ కలిసి ఒక కాన్క్లేవ్, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. సో ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్స్ ఉన్నాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ మన ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ మన ఇండియా లోపల కూడా ఎక్కడ ఉంది, ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ గురుగ్రామ్ ఉంది. గురుగ్రామ్ లోపల ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఉంది. సో ఇక్కడ లైసెన్స్ ఆఫీసర్స్ ఉంటారు అనమాట. సో నైబర్హుడ్ సెన్సిటివిటీస్, మన ఇండియాకి కూడా నైబర్హుడ్ సెన్సిటివిటీస్ ఉన్నాయి.
సో సౌత్ ఏషియన్ నైబర్స్ ఆర్ ఫేసింగ్ ఎనర్జీ షార్టేజెస్. మనకే కాదు ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటి, ప్రతి కంట్రీ దగ్గర ఆయిల్ లేదు. ఎక్స్పీరియన్సింగ్ పొలిటికల్ ట్రాన్సిషన్స్, ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, నేపాల్లోనే ఒక ర్యాపర్ రీసెంట్గా ఒక ర్యాపర్ అనేవాడు ప్రైమ్ మినిస్టర్ కింద ఎంచుకున్నారు. బంగ్లాదేశ్ లోపల కూడా మన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ లోపలికి వచ్చారు. సో యూత్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నప్పుడు రిస్క్స్ ఏంటి, ఇండియా మే లూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇఫ్ ఇట్ డస్ నాట్ రెస్పాండ్ ప్రొయాక్టివ్లీ. సో వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇండియా అనేది వాళ్ళ యొక్క అవసరాలను కరెక్ట్గా తీర్చింది అనుకోండి, ఇండియాకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇండియా కానీ కరెక్ట్గా లేకపోతే ఇంపాక్ట్ పోద్ది. Lessons from the past. So COVID-19 vaccine halt damaged regional trust. All of region approach is essential. సో COVID-19 టైం లోపల ఇండియా అనేది బాగా రెస్పాండ్ అయింది అనమాట నన్ను అడిగితే. ఎందుకంటే వ్యాక్సిన్ డిప్లొమసీ అని కూడా పెట్టాము అప్పుడు పేరు. ఆర్ భారత్ వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారు. వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ ద్వారా పూరర్ కంట్రీస్, మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ వీళ్ళందరికీ ఫ్రీ వ్యాక్సిన్స్ ఇచ్చింది ఇండియా. సో దీని ద్వారా ఏంటి, మన యొక్క రీజనల్ ట్రస్ట్ ఏదైతే మనం బిల్డ్ చేసుకున్నామో మనకు బిల్డ్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా ఇండియా కూడా ఆ టైంలో కొన్ని కంట్రీస్ సపోర్ట్ చేసింది, పాకిస్తాన్ లాంటి కంట్రీస్కి ఇవ్వలేదు. సో అప్పుడు కొంతమంది అట్లీస్ట్ చేసింది, ఇప్పుడు అది లేదనమాట. సో ఎకనామిక్ అండ్ స్ట్రక్చరల్ ప్రెజర్స్. సో రీజియన్స్ ఎఫెక్టెడ్ బై సప్లై చైన్ డిస్రప్షన్స్. మెయిన్గా ఏంటి, సప్లై చైన్ డిస్రప్షన్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయి రష్యా యుక్రెయిన్ వార్ ఇంపాక్ట్ ఫుడ్ అండ్ ఫ్యూల్ ఇంపాక్ట్ చేసింది. డిక్లైనింగ్ రెమిటాన్సెస్, మన వాళ్ళందరూ బయటకు వెళ్ళి పని చేసుకుంటారు, ఇవి తగ్గాయి. అండ్ ఎమర్జింగ్ థ్రెట్స్ టు AI like AI to employment. These amplify instability, making diplomacy more complex. సో మన రీజియన్ లోపల మెయిన్ ఇంపాక్ట్ ఏమేమవుతుంది, సప్లై చైన్ డిస్రప్షన్స్ ఉన్నాయి, రష్యా యుక్రెయిన్ వార్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, రెమిటాన్సెస్ తగ్గిపోతున్నాయి, ఇంకా AI వల్ల చాలా మందికి జాబ్ పోతుంది. ఈ 4తో తోడు ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ వార్ అవడం వల్ల దిస్ యాంప్లిఫై ఇన్స్టెబిలిటీ, మేకింగ్ డిప్లొమసీ మోర్ కాంప్లెక్స్. ఇంకా డిప్లొమసీ అనేది ఇంకా కష్టమైపోతుంది అనమాట. సో డొమెస్టిక్ పొలిటికల్ లింక్ ఏంటి, ఇండియాస్ ఇంటర్నల్ పొలిటికల్ షిఫ్ట్స్. సో కోయిలేషన్ గవర్నమెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. మెయిన్గా మన ఇండియాలో అప్పుడు మెయిన్ ప్రాబ్లం అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అట్ ద హైయెస్ట్ పీక్ అనమాట. సో ప్రెసెంట్ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్. సో ఫారెన్ పాలసీ రీకాలిబ్రేషన్, రెడ్యూస్డ్ అసర్టివ్నెస్ ఇన్ ద నైబర్హుడ్ పాలసీ. సో మన ఫారెన్ పాలసీని దానికి తగ్గట్టు మార్చుకుంటున్నాం అనమాట. సో గ్లోబల్ స్ట్రాటజిక్ కాంటెక్స్ట్. సో ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ క్వాడ్ అనేది ఇండియో పెసిఫిక్ లో సెక్యూరిటీ కోసం ఫోకస్ చేస్తుంది. బ్రిక్స్, సో గ్లోబల్ సౌత్ యొక్క గోల్స్ కోసం ఆలోచిస్తుంది. సో ఛాలెంజెస్ ఏంటి, బ్యాలెన్సింగ్ యుఎస్ అలైన్మెంట్ వర్సెస్ స్ట్రాటజిక్ అటానమీ. సో మనకి యుఎస్ అవసరమే, దాంతోపాటు స్ట్రాటజిక్ అటానమీ కూడా అవసరం. ఇప్పుడు ఇరాన్ లాంటి కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మన ఎనర్జీ నీడ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, మన నైబరింగ్ కంట్రీస్ ఇబ్బంది పడుతున్నారు, ఎవరి దగ్గర కూడా ఎనర్జీ రిసోర్సెస్ లేనప్పుడు వీ హ్యావ్ టు మెయింటైన్ స్ట్రాటజిక్ అటానమీ. సో ఆపర్చునిటీ ఏంటి, యూజ్ మల్టీలాటరల్ ఫారమ్స్. సో మల్టీలాటరల్ ఫారమ్స్ ఏంటి, మన దగ్గర ఉన్నవి యునైటెడ్ నేషన్స్, బ్రిక్స్, ఇలాంటి ఫారమ్స్ యూజ్ చేసేసి మనం అందరినీ కూడా తగ్గించాలి. ప్రమోట్ రీజనల్ స్టెబిలిటీ. సో రీజనల్ స్టెబిలిటీ పెంచండి. ఎన్హాన్స్ మెరిటైమ్ కోఆపరేషన్, మెయిన్గా మెరిటైమ్ కోఆపరేషన్ బాగా జరగాలి. సిగ్నిఫికెన్స్ ఏంటి, హైలైట్స్ ఇండియాస్ ఫారెన్ పాలసీ డైలమా. సో మెయిన్గా మన ఎవాల్వింగ్ ఫారెన్ పాలసీ డైలమా చూపిస్తుంది. బ్యాలెన్స్ వర్సెస్ అలైన్మెంట్, మనం బ్యాలెన్స్లో ఉంటే ఇద్దరిని మంచి చేసుకోవాలి, అలైన్మెంట్ అంటే ఒకరి వైపు వెళ్ళిపోవాలి. ఎంఫసైజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో ఎప్పుడు కూడా ఏంటంటే నైబర్హుడ్ ఫస్ట్, మన పక్కన నైబర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. రోల్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ రీజనల్ స్టెబిలైజర్, ఈ రీజన్కి నువ్వు లీడర్ అవుదాం అన్నప్పుడు రీజనల్ స్టెబిలైజేషన్ కూడా ఇంపార్టెంట్. అండర్లైన్స్ ఏంటి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెస్ట్ ఏషియాస్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ అండ్ డయాస్పోరా. సో మెయిన్గా వెస్ట్ ఏషియా అనేది ఇండియాకి నాట్ ఓన్లీ ఎకనామిక్ పర్స్పెక్టివ్, పీపుల్ పర్స్పెక్టివ్, హ్యూమానిటేరియన్ పర్స్పెక్టివ్లో కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఛాలెంజెస్ ఏంటి, మెయింటైనింగ్ స్ట్రాటజిక్ అటానమీ అంటే ప్రెషర్ ఫ్రమ్ యుఎస్ లెడ్ అలయన్సెస్, మనం స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ రిలేషన్స్, ఇద్దరికి జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయాలి. నైబర్హుడ్ ట్రస్ట్ డెఫిసిట్, పెర్సీవ్డ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ రెస్పాన్స్ అనమాట. నైబర్హుడ్ ట్రస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. మ్యారిటైమ్ సెక్యూరిటీ గ్యాప్స్, ప్రెసెంట్ మన ఇండియా లోపల ప్రొయాక్టివ్ ఇంటర్వెన్షన్ లేదు, అది చూసుకోవాలి. ఎకనామిక్ డిపెండెన్సీస్, ఆయిల్ మీద వాటి మీద డిపెండెంట్ అయ్యి ఉన్న డొమెస్టిక్ కన్స్ట్రెయింట్స్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ప్రెజర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫారెన్ పాలసీ. సో ఇవన్నీ ఛాలెంజెస్ మనకి. సో మెయింటైనింగ్ స్ట్రాటజిక్ అటానమీ, బ్యాలెన్సింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ రిలేషన్స్,
నైబర్హుడ్ ట్రస్ట్ డెఫిసిట్ ప్రెసెంట్ ప్రాబ్లం ఉంది, మ్యారిటైమ్లో సెక్యూరిటీ గ్యాప్స్ ఉన్నాయి, ఐఆర్ఐఎస్ దేనా దానిలో తెలిసింది, ఎకనామిక్ డిపెండెన్సీస్ మనకు ఆయిల్ ఇంపోర్ట్ రెమిటెన్సెస్ మీద మనం బాగా డిపెండ్ అయ్యి ఉన్నాం, డొమెస్టిక్ కన్స్టెంట్స్ బాగా కొట్టినాం. వే ఫార్వర్డ్ ఏంటి, రిస్టోర్ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ రిస్టోర్ చేయాలి. రీఎఫర్మ్ నాన్ అలైన్ మల్టీ వెక్టార్ డిప్లొమసీ. సో మెయిన్గా దాన్ని ఏమంటాం, మల్టీ అలైన్మెంట్ అంటాం అనమాట. సో రీఎఫర్మ్ నాన్ అలైన్ మల్టీ వెక్టార్ డిప్లొమసీ, అవాయిడ్ పర్సెప్షన్ ఆఫ్ టేకింగ్ సైడ్స్. సో మెయిన్గా పర్సెప్షన్స్ లేకుండా మనం ఒక్క సైడే ఉంటే ఇబ్బంది ఏంటంటే మన యొక్క నాన్ అలైన్మెంట్ ఏదైతే జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేస్తారో దాని నుంచి బయటకు వెళ్ళిపోతాం అనమాట. స్ట్రెంథెన్ నైబర్హుడ్ డిప్లొమసీ, ప్రొయాక్టివ్ ఎంగేజ్మెంట్. ఇప్పుడు ట్రాన్సిషన్ ఉన్న గవర్నమెంట్స్ బంగ్లాదేశ్, నేపాల్ వీళ్ళతో బాగా రిలేషన్షిప్ లోపలికి వెళ్ళాలి. ఎన్ష్యూర్ ఎనర్జీ కోఆపరేషన్ క్రైసిస్ సపోర్ట్ మెకానిజం. మన దగ్గర ఎనర్జీ కాదు, వాళ్ళ దగ్గర కూడా లేదు, వాళ్ళకు కూడా ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎన్హాన్స్ మేరీటైమ్ రోల్. సో మనం మెయిన్గా ఐఆర్ఐఎస్ దేనాతో నాకైతే బాగా కనబడింది ఏంటంటే బిల్డ్ స్ట్రాంగ్ నేవల్ కోఆపరేషన్. వెంటనే రెస్పాన్స్ అనేది క్విక్గా ఉండాలి. రీజనల్ సెక్యూరిటీ కోయలేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇండియన్ రిమ్ అసోసియేషన్ ఉంది, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఉంది, ఇంకా కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఉంది. సో ఇవి యూజ్ చేసి మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇన్స్టిట్యూషనలైజ్ రీజనల్ కోఆపరేషన్. సో లెవరేజ్ చెప్పా కదా, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ట్రేడ్ కనెక్టివిటీ పెంచాలి. ప్రమోట్ డయోస్పోరా అండ్ ఎనర్జీ ఇంట్రెస్ట్స్. సో ఎవాక్యుయేషన్, ఫాస్ట్గా ఎవాక్యుయేషన్ చేయాలి. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. సో అందుకోసం మనం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం, యుఎస్ఏ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం. సో ఇవన్నీ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోవాలి. యూజ్ మల్టీలాటరల్ ప్లాట్ఫామ్స్, స్క్వాడ్ని బ్రిక్స్ని బాగా యూజ్ చేసుకోవాలన్నమాట. సో కన్క్లూజన్, ద వెస్ట్ ఏషియా క్రైసిస్ ఈజ్ అ టెస్ట్ ఆఫ్ ఇండియాస్ నైబర్హుడ్ డిప్లొమసీ అండ్ స్ట్రాటజిక్ మెచ్యూరిటీ. సో ఈ కన్క్లూజన్ బేస్ చేసుకుని మన ఆర్టికల్ రాయండి. మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియన్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఆన్ సౌత్ ఏషియా అండ్ ఎవాల్యుయేట్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సో చాలా అంటే చాలా మంచి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో మెయిన్గా వెస్ట్ ఏషియా వల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్స్ రాయండి, దాన్ని సౌత్ ఏషియాకి ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి లింక్ చేయండి. సో ఇండియా ఎక్కడెక్కడ ల్యాప్సెస్ అవుతుంది, సౌత్ ఏషియాలో ప్రెసెంట్ ఎనర్జీ క్రైసిస్, రెమిటాన్సెస్ క్రైసిస్, దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ పోతున్నాయి, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రాయండి అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ సెకండ్ ఆర్టికల్, బేలిమ్ యాజ్ ఎ టెస్ట్ ఆఫ్ న్యూ మోడల్ ఆఫ్ ఫారెస్ట్ ఫైనాన్స్. సో మనందరికీ తెలిసిందే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో మెయిన్గా క్లైమేట్ చేంజ్ని స్టాప్ చేయడానికి లేకపోతే దాన్ని అడ్రస్ చేయడానికి ఒక సపరేట్ కన్వెన్షన్ 1992లో తీసుకొచ్చాం, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతుంది, కాప్ అవుతుంది. కాప్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఇట్స్ యాక్ట్స్ లైక్ సెక్రటేరియట్ అనమాట. సో ఇప్పటికి 30 కాప్స్ అయ్యాయి. మొన్న 30th కాప్ ఎక్కడ జరిగింది, బేలెమ్ అజర్బైజాన్ అయింది. సో నిన్న బేలెమ్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ గురించి మాట్లాడాం. ఆ 57 క్లైమేట్ ఇండికేటర్స్ని ఎట్లా గవర్నెన్స్ లోపల ఇంక్లూడ్ చేసుకోవాలి, వాటర్ని ఎట్లా ఫోర్ ఫ్రంట్లో పెట్టాలనేది నిన్న ఆర్టికల్లో డిస్కస్ చేసాం. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ఫారెస్ట్ ఫినాన్స్. సో మెయిన్గా ఫారెస్ట్ ఫినాన్స్ పర్స్పెక్టివ్లో ఆర్టికల్ రాశారు, వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్ అనమాట. సో చూద్దాం రండి. సో the Baliam Climate Summit brought global focus back to tropical forest conservation. సో మెయిన్గా దాన్ని TFFF ఫెసిలిటీ అని కూడా అన్నారు కదా. మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ ట్రాపికల్ ఫారెస్ట్స్. సో వాట్ ఆర్ దీస్ ట్రాపికల్ ఫారెస్ట్స్ అంటే, ఈ ట్రాపికల్ ఫారెస్ట్ లోపల బార్క్ అనేది పెద్దగా ఉంటుంది, ఇంకా లీవ్స్ అనేవి బ్రాడ్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సన్లైట్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని ఇవి సెక్వెస్టర్ చేయగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపరేట్లో ఉండే ఒకటి 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని సెక్వెస్టర్ చేస్తే, అదే ట్రాపిక్స్లో ఉండే ట్రీ 5 tons or 3 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని సెక్వెస్టర్ చేయగలదు. సో చూసినా కదా ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దే కెన్ టేక్ ఇన్సైడ్. సో ఎందుకంటే క్లైమేట్ చేంజ్ మెయిన్గా దేని వల్ల జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతున్నాయి, బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్లో వన్ ఆఫ్ ది మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. సో మనందరం ఫోటోసింథసిస్ రియాక్షన్ తెలిసిందే, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని సన్లైట్ని తీసుకొని మనకి చెట్లు ఏమిస్తాయి, ఆక్సిజన్ అండ్ C6H12O6 ఇస్తుంది, మనందరికీ తెలిసిందే. సో ఈ యొక్క ఆక్సిజన్ ఫిల్టరేషన్ జరగాలి, దీన్ని ఏమంటాం కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటాం.
ట్రాపికల్ ఫారెస్ట్ లో కెపాసిటీ ఎక్కువ అనమాట. విత్ రెస్పెక్ట్ టు ద ట్రాపికల్ ఫారెస్ట్ గురించి మనం ఏం చేసాం బేలం లోపల ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ, దాన్ని ఏమంటామంటే TFFF అంటాం అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. ఈ ఫినాన్షియల్ మెకానిజం డిజైన్ టు రివార్డ్ కంట్రీస్ ఫర్ మెయింటైనింగ్ స్టాండింగ్ ఫారెస్ట్ అనమాట. సో ఒక ఫినాన్షియల్ మెకానిజం అనమాట, రివార్డ్ కంట్రీస్ ఫర్ మెయింటైనింగ్ స్టాండింగ్ ఫారెస్ట్. ఉన్న ఫారెస్ట్లు కాపాడడానికి వాటిని డీఫారెస్ట్ చేయకుండా ఇది తీసుకోవచ్చు అనమాట. సో ద ఆర్టికల్ critically evaluates whether this new model can overcome past failures related to equity, accountability and effectiveness. సో ఈ ఆర్టికల్ అనేది మెయిన్గా క్రిటికల్ ఎవాల్యుయేషన్ చేస్తుంది. ఈ న్యూ మోడల్ అనేది పాత యొక్క మోడల్స్ని ఫెయిల్యూర్స్ని ఈక్విటీగా అకౌంటబిలిటీగా ఉండేటట్టు చూస్తుందా లేదా అనే దాని గురించి ఈ ఆర్టికల్ యొక్క అనాలిసిస్ అనమాట. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే షిఫ్ట్ ఇన్ గ్లోబల్ ఫారెస్ట్ ఫినాన్స్ పారాడిమ్. సో గ్లోబల్ ఫారెస్ట్ ఫినాన్స్ పారాడిమ్ ఏదైతే ఉందో అందులో షిఫ్ట్ జరుగుతుంది అనమాట. సో ట్రెడిషనల్ ఫారెస్ట్ ఫినాన్స్ ఎట్లా ఉండేది, బేస్డ్ ఆన్ డోనర్ డ్రివెన్ ఎయిర్ రెడ్ ప్లస్. సో మనందరికీ తెలిసిందే రెడ్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఎమిషన్స్ త్రూ డిఫారెస్టేషన్. సో రెడ్ అండ్ రెడ్ ప్లస్ మన అందరికీ తెలిసిందే. సో బేస్డ్ ఆన్ డోనర్ డ్రివెన్ ఎయిడ్ అంటే డెవలప్డ్ కంట్రీస్ డబ్బులు ఇస్తేనే అయ్యేదన్నమాట. బట్ TFFF వల్ల ఏంటి, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫినాన్సింగ్. ఏ కంట్రీ బాగా ప్రమోట్ చేస్తే, ఏ కంట్రీ బాగా ఫారెస్ట్ని కాపాడితే వాళ్ళకి ఇస్తారనమాట. రిటర్న్స్ లింక్డ్ టు కన్జర్వేషన్ అవుట్కమ్స్. సో మన కన్జర్వ్ చేసిన దాన్ని బట్టి డబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే బెటర్ పర్ఫార్మింగ్ కంట్రీస్కి డబ్బులు ఎక్కువ వస్తాయి. సెకండ్, ఫోకసెస్ ఆన్ స్టాండింగ్ ఫారెస్ట్. అంటే కొత్త ఫారెస్ట్లు సృష్టించడం కన్నా ఉన్న ఫారెస్ట్ని కాపాడడం మీద ఏమో ఎక్కువ ఉంటుంది అనమాట. నాట్ జస్ట్ రిడ్యూసింగ్ డిఫారెస్టేషన్ రేట్స్. అంటే డిఫారెస్టేషన్ని ఆపడంతో పాటు ఉన్న ఫారెస్ట్ని కాపాడడం దీని యొక్క మెయిన్ మోటివ్. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎంకరేజెస్ ప్రోయాక్టివ్ కన్జర్వేషన్ రాదర్ దెన్ రియాక్టివ్ మెజర్స్. సో మెయిన్ గా ప్రోయాక్టివ్ కన్జర్వేషన్ ఇది ఎంకరేజ్ చేస్తుంది రాదర్ దెన్ రియాక్టివ్ మెజర్స్ అనమాట. సో ఇది అటెంప్ట్స్ టు అలైన్ విత్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్ విత్ ఎకలాజికల్ పర్సివరేషన్. సో చెప్పే కదా, ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ పని చేయాలన్నా సరే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఎకనామిక్ ఇన్సెంటివ్ వెనకాల ఉండాలి. నేను ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తాను, నువ్వు ఎప్పుడైతే ఎకనామిక్ ఇన్సెంటివ్ ఇవ్వవో ఎవరు కూడా నీ కోసం పని చేయరనమాట. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఎకనామిక్ ఇన్సెంటివ్ ఇస్ దేర్. సో స్ట్రక్చరల్ డిజైన్ ఆఫ్ TFFF ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ అవర్ ఫెసిలిటీ యొక్క స్ట్రక్చరల్ డిజైన్ చూస్తే ఓవర్ $5.5 billion కమిటెడ్, ఇంక్లూడింగ్ మేజర్ కంట్రిబ్యూషన్స్ ఏంటి, నార్వే. సో $5.5 billion వచ్చాయంటే నార్వే నుంచి ఎక్కువ వచ్చాయి. ఫీచర్స్ ఏంటి TFFF ఫెసిలిటీది, నాట్ ప్యూర్లీ గ్రాంట్ బేస్డ్, ఎయిమ్స్ టు జనరేట్ ఫినాన్షియల్ రిటర్న్స్. సో మెయిన్గా గ్రాంట్ బేస్డే కాదు, ఫినాన్షియల్ రిటర్న్స్ కూడా వస్తాయి. 20% రిజర్వ్ ఫర్ ఇండిజినస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్. సో ఇది మెయిన్ అనమాట. ఎవరెవరైతే ఇండిజినస్ లోకల్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి 20% రిజర్వ్ చేస్తారు. సపోర్టెడ్ బై గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, UNDP, FAO, WWF వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇన్నోవేషన్స్ ఏంటి, కంబైన్స్ మార్కెట్ మెకానిజమ్స్ ప్లస్ కన్జర్వేషన్ గోల్స్. సో మార్కెట్ మెకానిజం దేంతో కంబైన్ చేస్తాం, కన్జర్వేషన్ గోల్స్తో కంబైన్ చేస్తాం అనమాట. అటెంప్ట్స్ టు మేక్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫినాన్షియల్లీ సస్టైనబుల్. సో మెయిన్గా ఫారెస్ట్లు ప్రొటెక్ట్ చేయడానికి ఫినాన్షియల్లీ సస్టైనబుల్ చేస్తున్నాం అనమాట. ఇంక్లూజన్ వర్సెస్ రియాలిటీ, ఇండిజినస్ పార్టిసిపేషన్. సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇండిజినస్ గ్రూప్స్ గురించి 20% పెట్టాం కదా. ఇన్ కన్సల్టేషన్ అండ్ డిజైన్ లోపల ఉన్నారు. రికగ్నిషన్ ఆఫ్ ద రోల్ యాజ్ ఫారెస్ట్ స్టూవర్డ్స్. గ్యాప్స్ ఏంటి, ల్యాక్ ఆఫ్ ఓటింగ్ రైట్ ఇన్ గవర్నమెంట్ బాడీస్. సో ఎప్పుడు కూడా అదే ప్రాబ్లం, మన ఇండియా లోపల కూడా అంతే. ఇండిజినస్ పీపుల్ ఇన్వాల్వ్ చేస్తారు కానీ వాళ్ళకి ఏమేమో ఓటింగ్ రైట్స్ ఏమో. సో దీనివల్ల ఏమవుతుంది, రిస్క్ ఆఫ్ టోకెన్ రిప్రజెంటేషన్. టోకెన్ అంటే వాళ్ళ బదులు ఇంకెవరో రిప్రజెంట్ చేస్తారు. డెసిషన్ డామినేట్ బై స్టేట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో దానివల్ల ఏమైతే అంటే ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్క్లూజన్ ఇస్ ప్రొసీజరల్ నాట్ సబ్స్టాంటేటివ్. సో క్రిటిక్ ఆఫ్ మార్కెట్ బేస్డ్ కన్జర్వేషన్ ఏంటి, సివిల్ సొసైటీ, గ్లోబల్ ఫారెస్ట్ కోయలిషన్ క్రిటిసిజం ఏంటి, మోడల్ ఈజ్ కొలోనిస్టిక్ అంటే మళ్ళీ వాళ్ళు తెలియకుండా డెవలప్డ్ కంట్రీస్ అనేవి డెవలపింగ్ కంట్రీస్ లోపల ఇవన్నీ కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్, ప్రయారిటైజెస్ ఫినాన్షియల్ రిటర్న్స్ ఓవర్ ఎకలాజికల్ జస్టిస్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎకాలజీ కోసం ఆలోచించరు, డబ్బుల కోసం ఆలోచిస్తాడు అనమాట. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను UPSC ఫ్యాకల్టీ, నార్మల్గా ఏంటి, నేను మీ మీద ఇంట్రెస్ట్తో, చదువు మీద ఇంట్రెస్ట్తో నేను క్లాసెస్ చెప్పాలి. బట్ ఇప్పుడు నా మెయిన్ ఫోకస్ ఏమైంది, మనీ ఇస్తేనే నేను క్లాసెస్ చెప్తాను అంటున్నానంటే ఏంటి, ఫినాన్షియల్ రిటర్న్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్ప ఇప్పుడు మీ అందరికీ జస్టిస్ చేస్తున్నానా లేదా అనేది ఉండదు అనమాట. కన్సర్న్స్ ఏంటి, ఫారెస్ట్ ట్రీటెడ్ యాజ్ ఎకనామిక్ అసెట్స్. ఫారెస్ట్ని ఎకనామిక్ అసెట్లా చూస్తారు.
కన్జర్వేషన్ రెడ్యూస్డ్ టు క్వాంటిఫైబుల్ ఫినాన్షియల్ మెట్రిక్స్ అనమాట. సో ఇంప్లికేషన్స్ ఏంటి, కల్చరల్ వాల్యూ ఆఫ్ ఫారెస్ట్ తగ్గిపోద్ది. సో అందరూ కల్చర్ని ఫారెస్ట్ వాల్యూతో లింక్ చేసేస్తారు. అండ్ లైవ్లీహుడ్ డిపెండెన్స్ ఆన్ ఇండిజినియస్ కమ్యూనిటీస్, సో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఎడిక్వేట్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్, వీళ్ళు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో అది సరిపోదు. సో ప్రపోజ్డ్ కాంపన్సేషన్ ఏంటి, అరౌండ్ $4 per hectare. సో మెయిన్గా ఎవరెవరైతే $4 ఎవరైతే ఒక హెక్టార్ని కాపాడుతారో, హెక్టార్ అంటే ఏంటి 2.4 acres. సో 2.4 acres ఆఫ్ ఫారెస్ట్ని కాపాడితే వాళ్ళకి ఎంత ఇస్తారు, $4 అంటే ఎంత, $400 మన దృష్టిలో. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వేసుకుంటే ఈ ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ఏదైతే బాగా తక్కువ ఉందన్నమాట. సో ప్రాబ్లం ఏంటి, అదే డిఫారెస్టేషన్ చేస్తే వాడికి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎందుకు వాడు కాపాడుతాడు, ఎకనామిక్ రిటర్న్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ యాక్టివిటీస్. సో ఏదైతే డిఫారెస్టేషన్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి అందులో ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనమాట. సో వాడికి దీంతో మ్యాచ్ అవ్వదు వాల్యూ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. సో ఇప్పుడు దాన్ని దున్నుకొని అగ్రికల్చర్ పండించుకున్నాడు అనుకోండి, సో ఇంకా వాటితో ఇది మ్యాచ్ అవ్వట్లేదు. అవుట్కమ్ ఏంటి, వీక్ మోటివేషన్ ఫర్ కంట్రీస్ టు ప్రయారిటైజ్ కన్జర్వేషన్ ఓవర్ డెవలప్మెంట్. సో మెయిన్గా కన్జర్వ్ చేయడానికి ఎవరికి కూడా ఇన్సెంటివ్ ఉండదు అనమాట. మరి $4 per hectare అంటే బాగా తక్కువ అమౌంట్. సో ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేసుకుంటే అది ఇంకా తక్కువ. సో గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ కన్సర్న్స్ ఏంటి, ఫండ్స్ రూటెడ్ త్రూ నేషనల్ అండ్ గవర్నమెంట్ ఇంటర్మీడియరీస్ అనమాట. సో గవర్నమెంట్స్ వాటిని మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. లోకల్ కమ్యూనిటీస్ మే రిసీవ్ లిమిటెడ్ బెనిఫిట్స్. నీడ్ ఏంటి, స్ట్రాంగ్ డెలివరీ మెకానిజమ్స్ స్ట్రాంగ్ ఉండాలి. లోకల్ లెవెల్ అకౌంటబిలిటీ స్ట్రక్చర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనమాట. సో ఫండ్ అలొకేషన్ డజంట్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, ఎప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నెక్స్ట్ ఇగ్నోరింగ్ రూట్ కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో మేజర్ డ్రైవర్స్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఎవరెవరు మీ అందరికీ తెలిసిందే. మన ఇండియా లోపల అయితే అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో T-FFF లిమిటేషన్స్ ఏంటి, ఫోకసెస్ ఆన్ సిమ్టమ్స్ ఫారెస్ట్ లాస్ రాదర్ దెన్ కాజెస్. సో T-FFF ఏం చెప్తుంది, మీకు $4 ఇస్తాను పర్ హెక్టర్, మీరు కాపాడండి అంటుంది తప్ప మీరు ఇవి ఆపండి అనట్లేదు. అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ ని, మైనింగ్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని ఆపనంత వరకు డిఫారెస్టేషన్ అనేది ఆగదు. సో మన యొక్క మెయిన్ ఫోకస్ ఏముండాలి, రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ సిమ్టమ్స్. ఇప్పుడు ఒకడికి ఫీవర్ వచ్చినప్పుడు వాడికి బాడీ హీట్గా ఉంటుంది, లేకపోతే కఫ్ వస్తుంది, ఏదో వస్తుంది, నువ్వు దాని మీద ఫోకస్ చేస్తావా లేకపోతే లోపల ఉన్న దాని గురించి కాజ్ చేస్తావా. ఫీవర్ అనేది బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, ప్రోటోజోవా వల్ల రావచ్చు. దేని వల్ల వచ్చిందో దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఫీవర్ ఈజ్ లైక్ ఇమీడియట్ రెస్పాన్స్ ఆఫ్ అవర్ బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్, ఎక్కడ కూడా అదే అనమాట. సో నువ్వు డైరెక్ట్గా కాజెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వద్దన్నా సరే నీకు డిఫారెస్టేషన్ అనేది తగ్గుద్ది అనమాట. నువ్వు ఎప్పుడైతే డిఫారెస్టేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ కాజెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదో అప్పుడు తగ్గదు. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి బిజినెస్ ఆపాలి, అగ్రి బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆపాలంటే నువ్వు వాళ్ళకి ఎక్స్ట్రా చూపించాలన్నమాట. ఫస్ట్ అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ చూపించాలి, వేరే సెక్టర్స్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. సో మైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మెయిన్గా మైనింగ్కి నువ్వు ఏంటంటే రెగ్యులేషన్స్ బాగా తీసుకుని రావాలి. ఎవరు పడితే వాళ్ళు మైనింగ్ చేయకుండా, మెయిన్గా ఇల్లీగల్ మైనింగ్ అట్లా చేయకుండా ఎంతవరకు అయితే కంట్రీకి అవసరమో అంతవరకు మైనింగ్ చేసేటట్టు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నువ్వు రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఏవైతే రీజియన్స్ అక్కడ ఫారెస్ట్ లేవో అలాంటి రీజియన్స్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి, కానీ ఫారెస్ట్ని క్లియర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకూడదు. నెక్స్ట్ ల్యాండ్ రైట్స్ అండ్ జస్టిస్ డైమెన్షన్స్. సో ఇండిజినస్ డిమాండ్స్ ఏంటి, రికగ్నిషన్ ఆఫ్ టెరిటోరియల్ రైట్స్. మెయిన్గా పీపుల్ అనేవాళ్ళు అదే అడుగుతారు, టెరిటోరియల్ రైట్స్. ఫారెస్ట్ నాట్ ట్రీటెడ్ as కమోడిటీస్. రియాలిటీ ఏంటి, వాళ్ళని అసలు డిసిషన్ మేకింగ్ లోనే పెట్టలేదు, ఫేస్ డిస్ప్లేస్మెంట్ రిస్క్. సో సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కన్జర్వేషన్ వితౌట్ ల్యాండ్ రైట్స్ ఈజ్ ఈక్వల్ టు అన్సస్టైనబుల్ అండ్ అన్జస్ట్. సో నువ్వు కన్జర్వ్ చేద్దాం అనుకుంటున్నావు ఫారెస్ట్ ని అంటే నువ్వు పక్కాగా వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి, ల్యాండ్ రైట్స్ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే నువ్వు కన్జర్వ్ చేయలేవు. సో బ్రెజిల్స్ రోల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎఫర్ట్స్ ఏంటి, సో డిజిటల్ ప్లాట్ఫామ్ T-FFF ఒకటి క్రియేట్ చేసింది, కొలాబరేషన్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ తో కొలాబరేషన్ కూడా అవుతున్నాం అనమాట. సో గోల్స్ ఏంటి, దీని యొక్క మెయిన్ గోల్స్ ఏంటి, కెపాసిటీ బిల్డింగ్ చేయడం, నాలెడ్జ్ షేర్ చేయడం, అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ మూడు చేస్తున్నాయి. బట్ లిమిటేషన్స్ ఏంటి, alone cannot fix deep power asymmetrics. ప్రెసెంట్ ఉన్న అసిమెట్రిక్స్ ఏవైతే స్టేట్ లెవెల్ అసిమెట్రిక్స్ ఉన్నాయో, అంటే ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేట్ చేయలేం. సో 10th ఫైనల్ క్లైమేట్ జస్టిస్ వర్సెస్ ఫినాన్షియల్ లాజిక్. సో సివిల్ సొసైటీ ప్రాస్పెక్టివ్ ఏంటి, క్లైమేట్ యాక్షన్ మస్ట్ ఇంటిగ్రేట్ సోషల్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్. సో ఇప్పుడు సివిల్ సొసైటీ యాక్టివిస్టులు అందరూ అంటారు కదా, వాళ్ళు ఏమంటారు, సోషల్ జస్టిస్ యాంగిల్, హ్యూమన్ రైట్స్ యాంగిల్ తీసుకొస్తారు. వార్నింగ్ ఏంటంటే
ఫైనాన్సింగ్ వితౌట్ పవర్ రీడిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్సెస్ ఇన్ఈక్వాలిటీస్. సో డబ్బులు నువ్వు ఇచ్చేస్తున్నావు, డబ్బులు ఇచ్చి వాటిని ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి అని డిసైడ్ చేయకపోతే మళ్ళీ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియా లాంటి కంట్రీస్ లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 90% పీపుల్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అనమాట. సో ఎవరైతే డబ్బున్న ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి డబ్బులు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వై డిబేట్ అంటే హూ కంట్రోల్స్ ఫారెస్ట్ వర్సెస్ హూ గెట్స్ పేడ్ ఫర్ ద కన్సర్వింగ్ దమ్. సో మెయిన్గా డిబేట్ ఏంటి, ఎవరు ఫారెస్ట్ ని కంట్రోల్ చేస్తున్నారు, ఎవరికి డబ్బులు వస్తున్నాయి. సో బియాండ్ ది మనీ ఆర్గ్యుమెంట్, ఎప్పుడు డబ్బులే కాకుండా బయటకి ఏంటి, ఫినాన్స్ ఈజ్ నెసరీ బట్ నాట్ సఫిషియంట్. ట్రూ సక్సెస్ దేని మీద ఉండాలి, రీచ్ లోకల్ కమ్యూనిటీస్. సో మెయిన్గా ఈ ఫండ్స్ అనేవి అసలు కమ్యూనిటీస్కి రీచ్ అవుతున్నాయా, వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాయా, వాళ్ళ యొక్క రైట్స్ని ప్రమోట్ చేస్తున్నాయి. సో టెస్ట్ ఆఫ్ TFF ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ అవర్ ఫెసిలిటీ యొక్క టెస్ట్ ఏంటి, నాట్ జస్ట్ ఫండింగ్ వాల్యూమ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గవర్నెన్స్ స్ట్రక్చర్. గవర్నెన్స్ అనేది మారాలన్నమాట. సో సిగ్నిఫికెన్స్ ఏంటి, రిప్రజెంట్స్ ఎ గ్లోబల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ క్లైమేట్ ఫైనాన్స్ ఇన్నోవేషన్. సో ఈ TFF అనేది ఒక క్లైమేట్ ఫైనాన్స్ లోపల ఒక కొత్త గ్లోబల్ ఎక్స్పెరిమెంట్. లింక్ బిట్వీన్ ఎన్వైర్న్మెంట్, సస్టైనబిలిటీ అండ్ సోషల్ జస్టిస్ తో లింక్ చేస్తుంది. ఇండిజినస్ రైట్స్ కి లింక్ ఛాన్స్ ఇచ్చింది, ఎందుకంటే 20% ఆఫ్ ద ఫండ్స్ ఆర్ డెడికేటెడ్ టు ఇండిజినస్ రైట్స్ అండ్ క్రూషియల్ ఫర్ ప్రొటెక్టింగ్ అమెజాన్ అండ్ అదర్ ట్రాపికల్ ఫారెస్ట్. మన అందరికీ తెలిసిందే అమెజాన్ అనేది బిగ్గెస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్. సో ఛాలెంజెస్ ఏంటి, మార్కెట్ ఎఫిషియన్సీని సోషల్ జస్టిస్తో లింక్ చేయాలి. సో మార్కెట్ మనం మనీ పరంగా ఇన్సెంటివైజ్ చేసాం, సోషల్ జస్టిస్ని కలపాలి. రియల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్, వాళ్ళు పక్కాగా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ప్రివెంటింగ్ అలైట్ క్యాప్చర్ ఆఫ్ ఫండ్స్, చెప్పా కదా మన ఇండియా లోపల స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు డబ్బులు లాగేసుకోకుండా చూసుకోవాలి. అలైన్ ఇన్సెంటివ్స్ విత్ లాంగ్ టర్మ్ కన్జర్వేషన్. సో మెయిన్గా లాంగ్ టర్మ్ కన్జర్వేషన్స్తో ఇన్సెంటివ్స్ లింక్ చేయాలి. అడ్రసింగ్ స్ట్రక్చరల్ ఎకనామిక్ డైవర్స్ ఆఫ్ డిఫారెస్టేషన్, వాటిని ఏమంటారు, కాజెస్ అంటారు. సో వాటిని మెయిన్గా అడ్రస్ చేయాలంటే అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటిని బాగా చూసుకోవాలి. మెయింటైనింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో పక్కాగా TFF ఏదైతే ఉందో దాని మీద ఆర్టికల్ వచ్చే ఛాన్సెస్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మార్కెట్ ఎఫిషియన్సీని సోషల్ జస్టిస్తో లింక్ చేయడం, రియల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్, అలైట్ క్యాప్చర్, డబ్బును వాళ్ళు డబ్బులు లాగేసుకోకుండా చూసుకోవడం, లాంగ్ టర్మ్ కన్జర్వేషన్తో ఇన్సెంటివ్స్ లింక్ చేయడం, కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ అడ్రస్ చేయడం, అది దాని యొక్క మెయిన్ రోల్ అనమాట. సో వే ఫార్వర్డ్ లోపలికి వెళ్తే ఎంపవర్ లోకల్ కమ్యూనిటీస్. సో TFF దాని లోపల కూడా అదే ఉంది, కెపాసిటీ బిల్డింగ్. సో మెయిన్గా వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇవ్వడం, డైరెక్ట్ యాక్సెస్ టు ఫండ్స్, వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చూడడం, స్ట్రెంథెన్స్ గవర్నెన్స్ మెకానిజమ్స్. సో డబ్బులు అనేవి ట్రాన్స్పరెంట్గా వెళ్ళాలి, ఇండిపెండెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉండాలి, CAG లాంటి వాళ్ళు మానిటర్ చేయాలి ఆ ఫండ్స్ని. Increase financial incentives, so reflect true value of ecosystem services and carbon sequestration. సో మెయిన్గా ఈ డబ్బులు అనేది సరిపోదు అనమాట. $4 ఏదైతే ఉందో అది పర్ హెక్టార్ ఏదైతే ఉందో అది బాగా తక్కువ అనమాట. సో ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంకా డబ్బులు డెవలప్డ్ కంట్రీస్ ఇంక్లూడ్ చేస్తే ట్రాపికల్ ఫారెస్ట్ని కాపాడొచ్చు, మెయిన్గా బ్రెజిల్ ఇలాంటి ఏరియాస్ లోపల. ఇంటిగ్రేట్ పాలసీ రిఫార్మ్స్, సో మైనింగ్, అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో వాటిని కూడా తీసుకుని రావాలి. చెప్పే కదా రెగ్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా సెక్యూర్ ల్యాండ్ టెన్యూర్, సో లీగల్ రికగ్నిషన్ ఆఫ్ ఇండిజినస్ ల్యాండ్ రైట్స్. సో ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాండ్ రైట్స్ ఇవ్వాలి. మన ఇండియన్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అనేది వాళ్ళకి ల్యాండ్ రైట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అలైన్ ఫైనాన్సెస్ విత్ క్లైమేట్ జస్టిస్, సో ఎన్వైర్న్మెంట్ గోల్స్, సోషల్ ఈక్విటీ దీన్ని లింక్ చేసుకోండి అనమాట. సో కన్క్లూజన్, so the TFF marks a prioritizing promising shift in forest finance, but in real test lies beyond mobilizing fund. Its success depend on whether it can transform power relations. నిజంగా సక్సెస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పవర్ రిలేషన్స్, డబ్బున్నోడికి డబ్బు లేనోడికి మధ్య జస్టిస్ తీసుకొని వచ్చినప్పుడు. ఇంకా ఎన్ష్యూర్ జస్టిస్ ఫర్ ఇండిజినస్ కమ్యూనిటీస్ అండ్ ట్యాకిల్ స్ట్రక్చరల్ కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. TFF అనేది నన్ను అడిగితే మొన్న బేలియం సమిట్ లోపల జరిగిన వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ లోపల మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. సో ఎందుకంటే ట్రాపికల్ ఫారెస్ట్, బ్రెజిల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్, రైట్. సో ట్రాపికల్ ఫారెస్ట్ యొక్క బెనిఫిట్స్ అనేవి జోగ్రఫీ లోపల కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మేక్ షూర్ నో వన్ మిసెస్ దట్. సో UPSC మెయిన్స్ క్వశ్చన్ లోపలికి వెళ్తే కన్జర్వేషన్ వితౌట్ కమ్యూనిటీ రైట్స్ ఈజ్ నైదర్ జస్ట్ నార్ ఎఫెక్టివ్. ఎగ్జామిన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ ఫారెస్ట్ ఫైనాన్స్ ఇనిషియేటివ్స్. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, కన్జర్వేషన్ వితౌట్ కమ్యూనిటీ రైట్స్ అంటాడు. నువ్వు కన్జర్వేషన్ చేయాలంటే పక్కాగా కమ్యూనిటీస్కి రైట్స్ ఇవ్వాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ల్యాండ్ రైట్స్ ఉండాలి, ఇంకా ఫినాన్సెస్, సస్టైనబుల్ ఫినాన్సెస్ ఏవైతే ఉన్నాయో అందరికీ రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఉండాలి, అప్పుడే కన్జర్వేషన్ అవుద్ది. నెయిదర్ జస్ట్ అంటున్నాడు, జస్ట్ అంటే అది జస్టిస్ కాదు,
నార్ ఎఫెక్టివ్, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేము కూడా. సో ఎగ్జాంపుల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ ఫారెస్ట్ ఫినాన్స్ ఇనిషియేటివ్స్ అంటే మీరు వాడు ఇండైరెక్ట్గా మీకు T-FFF గురించి అడుగుతున్నాడు. సో T-FFF అని చెప్పకుండా అడుగుతున్నాడు క్వశ్చన్. సో యూ హ్యావ్ టు రైట్ అబౌట్ T-FFF అండ్ సమ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఇనిషియేటివ్స్ దట్ యు నో. సో దీనివల్ల మన ఆన్సర్ అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది. Now let's go into prelims articles. India to sign US deal only after clarity on rates. So తెలిసిందే మొన్న ఇంట్రిమ్ గా మనకు ట్రంప్ ఎంత పర్సెంట్ టారిఫ్ వేసాడు, 50% టారిఫ్ వేసాడు. 25% రష్యాతో ట్రేడ్ చేస్తున్నందుకు 25% ఏమొచ్చి రెసిప్రోకల్ టారిఫ్ వేసాడు అనమాట. సో ఈ 25% తీసేశారు. ఈ 25% దాన్ని 18%కి తగ్గించారు అనమాట. ఇంకా ఫ్యూచర్ లోపల ట్రేడ్ డీల్ సైన్ చేసాక మొత్తం తగ్గిస్తామని చెప్పారు. సో ఈ టారిఫ్స్ వల్ల మన యొక్క గూడ్స్ అనేవి బాగా కాస్ట్ పెరిగిపోయి మనందరికీ తెలిసిందే యూఎస్కి మనం పాజిటివ్ ట్రేడ్ సర్ప్లస్ లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న దానికన్నా మన నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకునేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదే చెప్తున్నా చూడండి. India is considering a trade deal with US but will proceed only after clarity on tariff structures and country specific rates అంట. సో ఇండియా అనేది ట్రేడ్ డీల్ సైన్ చేస్తుంది US తో, బట్ ఎప్పుడు సైన్ చేస్తామంటే టారిఫ్ స్ట్రక్చర్స్ వాళ్ళు ఎట్లా మనకి డబ్బులు టారిఫ్స్ అయిపోతున్నారు అన్ని చూసిన తర్వాత చూసుకుందాం. సో ద ఇష్యూ ఎరిజెస్ అమిడ్ యుఎస్ టారిఫ్ మెజర్స్ అండర్ ట్రేడ్ లాస్ అనమాట. సో ట్రేడ్ లాస్ ప్రకారం వాళ్ళు టారిఫ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆన్ గోయింగ్ గ్లోబల్ ట్రేడ్ అన్సర్టనిటీస్, ప్రెసెంట్ యుఎస్ చేస్తున్న పనులు, ద యాక్షన్స్ దట్ ఇట్ ఈస్ టేకింగ్ యూనిలాటరల్ యాక్షన్స్. మెయిన్గా ఎప్పుడు కూడా మనం చైనాని ఎప్పుడు ఇండైరెక్ట్ గా అనేవాళ్ళం, బట్ చైనాని మించిపోయింది అనమాట యుఎస్ ఇన్ ద అన్ఫెయిర్ ప్రాక్టీసెస్. అంటే నాకు ఎప్పుడు ఏమనిపించదు అంటే యుఎస్ ఇస్ ప్రొటెక్టర్ ఆఫ్ ది వరల్డ్ అనిపించింది. బట్ ఎప్పుడైతే తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ముందుకు వచ్చిందో అప్పుడు యుఎస్ ఏమని ఇంకా డెవలపింగ్ కంట్రీస్ యొక్క రైట్స్ కోసం పట్టించుకోవడం మానేసింది. సో ఇండియా కన్సర్న్స్ అబౌట్ కంపారిటివ్ అడ్వాంటేజ్ అండ్ మార్కెట్ యాక్సెస్. సో యుఎస్ యొక్క చీప్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మన ఇండియా లోపలికి వచ్చేయచ్చు అని. సో టారిఫ్ అన్సర్టనిటీ అండ్ స్ట్రాటజిక్ కాషన్ ఏంటి? ఇండియాస్ అప్రోచ్, వెయిట్ అండ్ వాచ్ బిఫోర్ ఫైనలైజింగ్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసే ముందు మనం ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. రీజన్ ఏంటి? యూఎస్ టారిఫ్స్ ఆర్ అవాల్వింగ్ 10% బేస్ లైన్ టారిఫ్. సో మినిమం బేస్ లైన్ వాళ్ళు 10% వేస్తారంట. పొటెన్షియల్ ఇంక్రీజ్ డిపెండింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్స్. ఒకవేళ వాళ్ళకి అనిపించింది అనుకోండి మనం ఏమైనా తేడా చేస్తున్నాం, మనం ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తున్నాం ఫార్మర్స్కి ఇట్లా అనిపిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ టారిఫ్స్ వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇండియా వాంట్స్ క్లారిటీ ఆన్ ఫైనల్ టారిఫ్ రేట్స్. నిజంగా ఇండియాకి ఏంటంటే మీరు నిజంగా మాకు ఎంత టారిఫ్స్ ఇద్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్క కంట్రీకి ఏమేమి ట్రీట్మెంట్ మీరు ఇస్తున్నారు, కంట్రీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్, మా కంట్రీకి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి, రిఫ్లెక్ట్స్ ప్రాగ్మాటిక్ ఎకనామిక్ డిప్లొమసీ. సో ఏదో యూఎస్ సైన్ చేస్తుంది కదా అని పరిగెట్టుకునేది చేసేస్తే దొరికిపోయింది మనమే అనమాట. సో లింకేజ్ విత్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్. సో యూఎస్ టారిఫ్ డెసిషన్స్ ఆర్ లింక్డ్ టు ఇండియాస్ ఇంపోర్ట్ ఆఫ్ రష్యన్ ఆయిల్. బట్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అవుతుంది, ఇప్పుడు రష్యన్ ఆయిల్ మనకు అవసరం, ఎందుకంటే అవర్ ఎకానమీ డిపెండ్స్ ఆన్ ఆయిల్. ఆయిల్ కనుక లేకపోతే, ఆయిల్ ప్రైస్ పెరిగిపోతే మన ఎకానమీ అనేది కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో ఎర్లియర్ ఎడిషనల్ టారిఫ్స్ వేశారు, లేటర్ సమ్ కన్సెషన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ యూఎస్ వల్ల వార్ అవుతుంది కాబట్టి. సో ఇది ఏం చూపిస్తుంది మనకి? ట్రేడ్ పాలసీ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ జియో పొలిటికల్ టూల్. సో ఈ ట్రేడ్ పాలసీని వాడుకుంటున్నట్టు అర్థమవుతుంది అనమాట. సో ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ కాంటెక్స్ట్ ఏంటి? ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ విత్ యుఎస్ అరౌండ్ $4 billion అనమాట. మెయిన్గా ఏంటి? ఫ్లాట్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్. మన మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోయినాయి అండ్ రైజింగ్ ఇంపోర్ట్స్, వాళ్ళ నుంచి ఇంపోర్ట్స్ పెరగడం స్టార్ట్ అయ్యి మనం ముందు సర్ప్లస్లో ఉండేవాళ్ళం, అలాంటిది మనం డెఫిసిట్లోకి వెళ్ళిపోయామంటే ఆలోచించండి, అంటే యూఎస్ యొక్క ట్రేడ్ పాలసీస్ ఎట్లా ఉంటాయి. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఏంటి? రెసిప్రోకల్ టారిఫ్స్. వాట్ ఆర్ రెసిప్రోకల్ టారిఫ్స్? టారిఫ్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఇన్ రెస్పాన్స్ టు అనదర్ కంట్రీస్ టారిఫ్స్. వాటిని ఏమంటాం? రెసిప్రోకల్. ఎయిమ్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఇన్ ట్రేడ్. ఇప్పుడు మీ క్లాస్లో ఒక ఫ్రెండ్ వచ్చాడు, వాడు మీకు ఈరోజు చాక్లెట్ ఇచ్చాడు అనుకోండి, రేపు మీరు తీసుకొచ్చి ఇంకో చాక్లెట్ ఇస్తే దాన్ని రెసిప్రోకల్ అంటాం. సో ఇఫ్ కంట్రీ ఏ ఇంపోజెస్ 20% టారిఫ్, కంట్రీ బి మే ఇంపోజ్ సిమిలర్ టారిఫ్, దాన్ని రెసిప్రోకల్ అంటాం. సెకండ్, యాడ్ వెలోరమ్ ట్యాక్స్. యాడ్ వెలోరమ్ అంటే వాల్యూ బేస్డ్ టారిఫ్స్ అనమాట. సో టారిఫ్ క్యాలిక్యులేటెడ్ పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గుడ్స్. మెయిన్గా ఇప్పుడు ఒక పెన్ ఉంది, ఒక యాపిల్ ఉంది. ఒక పెన్ కాస్ట్ నాకు 10 రూపీస్ పడుతుంది, ఒక యాపిల్ కాస్ట్ 30 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు నా టారిఫ్ అనేది వాల్యూ బేస్ మీద ఉంటుంది, నాట్ బేస్డ్ అపాన్ ద క్వాంటిటీ. సో కస్టమ్స్ డ్యూటీ అనేది నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే క్వాంటిటీ మీద ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే వాల్యూ మీద వేస్తామో దాన్ని యాడ్ వెలోరమ్ ట్యాక్స్ అంటే. ఎగ్జాంపుల్ 25% టారిఫ్ ఆన్ స్టీల్ ఇంపోర్ట్స్.
సో మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ ప్రిన్సిపల్ ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది MFN స్టేటస్ అంటాం. ఇది MFN అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీకి 5% టారిఫ్ ఇచ్చింది ఇండియా, బి కంట్రీకి ఏం చెప్తుందంటే నీకు 10% వేస్తానంటుంది. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది ఒప్పుకోదు అనమాట. నువ్వు ఏ కంట్రీకి ఏదైతే టారిఫ్ ఇస్తున్నావు బి కంట్రీకి కూడా ఇవ్వాలి. అదే దాన్ని ఏమంటాం? మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటాం. ఈక్వల్ ట్రేడ్ ట్రీట్మెంట్ టు ఆల్ మెంబర్స్. ఎక్సెప్షన్ ఏంటి? FTAs కాకుండా మిగతా అన్ని కూడా MFN స్టేటస్ని చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ టారిఫ్ వర్సెస్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో ఇప్పుడు మా మమ్మీ ఉన్నారు, మా మమ్మీ నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. సో 2 కండిషన్స్. ఒకటి, నాన్న బస్సుకి డబ్బులు లేవు, ఇప్పుడు మేము టికెట్ తీయలేం, నువ్వు రాకు, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, నాన్న వాళ్ళ ఇంట్లో నాన్నకు బాగాలేదు, ఇది బాగాలేదు, ఈ టైంలో ఎందుకు వస్తాం. సో టారిఫ్ అనేది డబ్బులతో లింక్ చేసేవన్నీ టారిఫ్, డబ్బులతో లేదు కాకుండా ఎమోషనల్ రీజన్స్ ఇవన్నీ ఉంటాయి, అవి నాన్ టారిఫ్ అంటాం అనమాట. సో అట్లనే ఇంటర్నేషనల్ ట్రేడ్లో కూడా టారిఫ్, నాన్ టారిఫ్ ఉంటాయి. టారిఫ్ అంటే ఇంపోర్ట్స్ మీద వేసే ట్యాక్సెస్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. నాన్ టారిఫ్ అంటే క్వాటాస్, నువ్వు నాకు ఇంపోర్ట్ చేయాలి, స్టాండర్డ్స్, లైసెన్సింగ్ పెట్టామంటే అవి నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనమాట. So consider the following statements. Ad valorem tariffs are imposed as a fixed amount per unit of import. చెప్పా కదా, ad valorem taxes అనేవి యూనిట్ మీద ఉండవు. దేని మీద ఉంటాయి? వాల్యూ మీద ఉంటాయి, వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ మీద ఉంటాయి. సో ఇట్స్ నాట్ బేస్డ్ అపాన్ యూనిట్. సో కంపారిటివ్ అడ్వాంటేజ్ రెఫర్స్ టు ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఎట్ లోవర్ ఆపర్చునిటీ కాస్ట్. సో కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటే అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పెన్ ప్రొడ్యూస్ చేయడానికి 10 రూపీస్ పడుతుంది, అదే చైనాకి అదే పెన్ ప్రొడ్యూస్ చేయడానికి 6 రూపీస్ పడుతుంది. సో కంపారిటివ్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంది? చైనాకి. సో నేనేం చేయాలి? నేను ప్రొడ్యూస్ చేసుకోకుండా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అనమాట. సో దాన్ని ఏమంటే కంపారిటివ్ అడ్వాంటేజ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల మెయిన్గా కంపారిటివ్ అడ్వాంటేజ్ యూజ్ చేస్తాం. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బి ఓన్లీ. ఏ ఈజ్ రాంగ్, ఎందుకంటే యాడ్ వాల్యూరం అనేది వాల్యూ మీద వేస్తాం, నాట్ బేస్డ్ అపాన్ యూనిట్. సో చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సాహిత్య అకాడమీ అనౌన్సెస్ అవార్డ్స్ ఫర్ 2025 and 24 లాంగ్వేజెస్. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉంటాయి కదా, అవి అనౌన్స్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. UPSC CSE లోపల కూడా క్వశ్చన్ వచ్చేయచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద సాహిత్య అకాడమీ అనౌన్స్డ్ ఇట్స్ 2025 అవార్డ్స్ అక్రాస్ 24 recognized languages. Awards cover diverse literary from poetry, novels, short stories అన్ని ఇచ్చారనమాట. The announcement was delayed due to Union Culture Minister directives on restructuring. సో ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే యూనియన్ కల్చరల్ మినిస్ట్రీస్ డైరెక్టివ్ వల్ల. సో నోటబుల్ విన్నర్స్ ఎవరు? ఎగ్జామ్ లోపల డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగొచ్చు. నవతేజ్ సారన్ అంట, క్రిమ్సన్ స్ప్రింగ్ అనే దానికి ఇంగ్లీష్లో రాసినందుకు వచ్చింది. నవతేజ్ సర్నా దేనికి వచ్చింది? క్రిమ్సన్ స్ప్రింగ్. సో క్రిమ్సన్ స్కై అంటారు కదా, అట్లా క్రిమ్సన్ స్ప్రింగ్కి వచ్చింది, ఇంగ్లీష్లో రాశారు. మమతా కాలియా జీతే జీ అలహాబాద్ మెమోయర్కి వచ్చింది అనమాట. సో మమతా కాలియాకి జీతే జీ అలహాబాద్కి వచ్చింది. అండ్ సాత్ తమిళ్ సెల్వన్, సో తమిజ్ సిర్తుక్యాన్ తండగల్ అనే క్రిటిసిజంకి వచ్చింది అనమాట. ఈ 3 బుక్స్కి కూడా నోటబుల్ విన్నర్స్ ఉన్నారు. ఎగ్జామ్కి ఈ ఏరియాస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి. ఇంక్లూజన్ ఆఫ్ బోత్ ఎస్టాబ్లిష్డ్ అండ్ రీజనల్ వాయిసెస్. సో ఎస్టాబ్లిష్డ్ అంటే ఎప్పటి నుంచో ఉన్న రైటర్స్ ఉన్నారు, రీజనల్ కొత్త కొన్ని రీజియన్స్ లోపల వస్తున్న ప్రామినెంట్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసాం అనమాట. సో చాలా ఇంపార్టెంట్. నవతేజ్ సర్నా క్రిమ్సన్ స్ప్రింగ్ వచ్చింది, మమతా కలియా జీతే జీ అలహాబాద్కి వచ్చింది, అండ్ తమిళ్ సెల్వన్. సో తమిళ్ సెల్వన్ అంటే పేర్లోనే ఉంది కదా సాంబార్ అని. సో తమిళ్ సిర్తుకై తండగలికి వచ్చింది అనమాట. సో ఇట్లా మనం బుక్స్ వచ్చినప్పుడు వాటికి ఏదో ఒక లింక్స్ పెట్టుకుంటూ మీరు బట్టి పట్టాలన్నమాట. సో ఇలాంటి ఆర్టికల్స్ మనం ఏం చేయలేం. యూ షుడ్ ఫోకస్ మెయిన్ ఆన్ ద ఫ్యాక్ట్స్. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్ గురించి క్వశ్చన్ రావచ్చు. ఇట్ ఈస్ అవార్డెడ్ ఫర్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ బుక్స్ ఆఫ్ లిటరసీ. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఎవరికి ఇస్తాం? అవుట్ స్టాండింగ్ బుక్స్ ఆఫ్ లిటరసీ. సాహిత్య అంటేనే లిటరసీ అనమాట. పబ్లిష్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది మేజర్ ఇండియన్ లాంగ్వేజెస్. సో అలాంగ్ విత్ 22 లాంగ్వేజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో మన 8th షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజ్తో పాటు సాహిత్య అకాడమీ అనేది ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ లోపల కూడా ఇస్తుంది. సో ఇక్కడ మీకు ఒక పాలిటీ క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, ఈ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో మనకు రాజస్థానీ లేదు. చాలా ఇంపార్టెంట్. రాజస్థానీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ 8th షెడ్యూల్ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్. నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, కింద ఈ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ని కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. మీకు పాలిటీలో ఒక బిట్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ద ఆథర్స్ అండ్ పోయిట్స్ రిసీవ్డ్ ఒక 1 lakh రూపీస్ ఇస్తారు, షాల్ ఇస్తారు, ప్లేకి ఇస్తారు అనమాట.
కీ ఫ్యాక్ట్స్, సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాం? 1954లో స్టార్ట్ అయ్యే సొసైటీస్ కింద ఒక సాహిత్య అకాడమీ ఇది ఏదైతే ఉందో ఇది రిజిస్టర్ అయ్యి ఉంది సొసైటీ కింద. నేచర్ ఆటోనామస్, తనకి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉంటుంది. రోల్ ఏంటి? సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ లిటరసీ డైలాగ్ పబ్లికేషన్. లాంగ్వేజెస్ 24 ఇండియన్ లాంగ్వేజెస్, 22 షెడ్యూల్డ్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. సో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఉంటుంది. హైయెస్ట్ హానర్ అనమాట బై సాహిత్య అకాడమీ గివెన్ టు ఎమినెంట్ లిటరరీ పర్సనాలిటీస్, మెయిన్గా ఎమినెంట్ లిటరరీ పర్సనాలిటీస్కి ఇస్తుంది. సో దీని మీద మన ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. సాహిత్య అకాడమీ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ అంటాడు. సో సాహిత్య అకాడమీ అనేది స్టాచ్యుటరీ బాడీయా? కాదు. ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ త్రూ యాక్ట్, ఇట్ has formed as a society. It is not a statutory body. Government ఏం యాక్ట్ పాస్ చేయలేదు. సో సాహిత్య అకాడమీ స్టాచ్యుటరీ బాడీ కాదు. ఇంపార్టెంట్. ఇట్ రికగ్నైజెస్ లిటరేచర్ ఇన్ 24 లాంగ్వేజెస్, 22 ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రైట్. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 2 ఓన్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ సొసైటీ. చూసుకోండి, 1954లో స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగింది? సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. దీనికోసం సపరేట్గా యాక్ట్ ఏం పాస్ చేయలేదు. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, యూరోపియన్ యూనియన్ యునైటెడ్ నేషన్స్ డిస్కసింగ్ ఇనిషియేటివ్ ఫర్ హార్మోస్ ట్రేడ్. సో హార్మోస్ ట్రేడ్ కోసం సపరేట్ ఇనిషియేటివ్స్ డిస్కస్ చేస్తున్నారు. సో ద యూరోపియన్ యూనియన్ ఈస్ డిస్కసింగ్ విత్ యుఎన్ ఏ బ్లాక్ సీ స్టైల్ ఇనిషియేటివ్ టు రీఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. సో బ్లాక్ సీ అనేది అప్పుడు యుక్రెయిన్కి రష్యాకి అయినప్పుడు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. కొంతకాలం పాస్ చేయమని చెప్పారు అనమాట స్ట్రిప్స్ని పంపించడానికి. అట్లాగే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ యునైటెడ్ నేషన్స్ అట్లాంటిదే చూస్తుంది. ద స్ట్రైట్ హ్యాస్ బిన్ వర్చువల్లీ క్లోజ్డ్ బై ఇరాన్. సో ఇరాన్ అనేది లిటరల్లీ క్లోజ్ చేసింది అమిడ్ ఎస్కలేటింగ్ కాన్ఫ్లిక్ట్స్. సో ద మూవ్మెంట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ సేఫ్ ప్యాసేజ్ ఆఫ్ ఆయిల్ అండ్ ట్రేడ్, క్రూషియల్ ఫర్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్. సో మెయిన్గా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ప్రైజెస్ బాగా పెరిగిపోయి ఒక బ్యారెల్ అనేది $100 దాటిపోయింది. సో ఆ పర్స్పెక్టివ్ లోపల ఈ మూవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏంటి? 85% ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని చూసుకుంటుంది ఇది. సో 85% ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ టు ఏషియా. సో చూసుకుంటుంది. కీ చెక్ పాయింట్ కనెక్టివిటీ, ఇది పెర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియన్ సీ, దాన్ని ఏమంటాం? గల్ఫ్ ఆఫ్ ఓమాన్కి కనెక్ట్ చేస్తుంది. క్లోజర్ వల్ల ఏంటి? గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయి ఎనర్జీ సెక్యూరిటీ, ఇండియా లాంటి కంట్రీస్ తప్పించిపోతున్నాయి. నరేంద్ర మోడీని ఎన్ని బూతులు తిట్టారు, అన్ని బూతులు తిట్టారు లేడీస్. ఇంకా ట్రేడ్ రూట్స్, ఎందుకంటే ఎల్పిజి వాళ్ళ సిలిండర్లు అన్నీ లేవు కదా. సో ఈవెన్ టెంపరీ డిస్రప్షన్స్ కెన్ ట్రిగర్ గ్లోబల్ ఎకనామిక్ షాక్స్. సో ప్రపోజ్డ్ బ్లాక్ సీ మోడల్ ఏంటి? సేమ్ ఇన్స్పైర్డ్ బై బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. సో యూపీఎస్సీ ఈ క్వశ్చన్ అడిగేచ్చు, వాట్ ఈస్ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అంటే అప్పట్లో వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఎన్ష్యూర్ సేఫ్ మెరిటైమ్ బార్డర్. ఫీచర్స్ ఏంటి? యూఎన్ మీడియేట్ చేస్తుంది, అన్ని కంట్రీస్ మల్టీలాటరల్గా సపోర్ట్ చేస్తాయి, ఫోకస్ ఆన్ ఎసెన్షియల్ సప్లైస్, మెయిన్గా ఆయిల్, ఫెర్టిలైజర్స్. సో వాట్ ఈజ్ యుఎన్? సో యుఎన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? ఆఫ్టర్ వరల్డ్ వార్ II. ఇట్ ఈస్ కరెంట్లీ మేడప్ ఆఫ్ 193 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఇట్స్ మిషన్ అండ్ వర్క్ ఏంటి? పర్పసెస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యునైటెడ్ చార్టర్, యునైటెడ్ నేషన్స్ చార్టర్ని ఫాలో అవడం అండ్ ఇంప్లిమెంటెడ్ త్రూ వేరియస్ ఆర్గన్స్. సో ఇట్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ మెయిన్గా ఏంటి? ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ చూసుకుంటుంది అనమాట. హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు హ్యుమానిటేరియన్ ఎయిడ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫోకస్ చేయడం, అప్హోల్డింగ్ ఇంటర్నేషనల్ లా, ఏదైతే యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఉంటుందో దాన్ని అప్హోల్డ్ చేయడం. సో మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ది యుఎన్. సో వీటిల్లో 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ అంటాం అనమాట. జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్లో P5 ఉంటారు. ఎవరెవరు? యుఎస్ఏ, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్. వీటిలో ఏమంటాం? P5 అంటాం. ఎకోసాక్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఉంటుంది. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఉంటుంది, అది సస్పెండ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇది ఎక్కడ ఉంది? హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. అది ఓన్లీ స్టేట్స్ మీద చూస్తుంది, ఇండివిజువల్స్తో కన్సర్న్ అవ్వదు. అండ్ యుఎన్ సెక్రటేరియట్. సో ఇప్పుడు నేను AP సెక్రటేరియట్లో జాబ్ చేస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్లో కూడా జాబ్ వస్తే మనం వెళ్ళొచ్చు అనమాట. సో దీస్ ఆర్ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ యుఎన్ సెక్రటేరియట్. సో చూసుకోండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ అంటే ఏంటి? జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధం లేదు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ is 1, 2 and 4. Correct answer to this question is B. So this is how simple that is when you do
ఎంత హార్డ్ వర్క్ చేసేసి ఎంత బాగా చదువుకుంటే మీకు చాలా అంటే చాలా సింపుల్గా చూసుకోవచ్చు. ఈ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్: జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకోసాప్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ యుఎన్ సెక్రటేరియట్. సో మెయిన్గా చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ మన రష్యా యుక్రెయిన్ గ్రెయిన్ ఇనిషియేటివ్, బ్లాక్ సీన్ గ్రెయిన్ ఇనిషియేటివ్ లాగా ఇప్పుడు ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ గురించి చెప్పాను, 24 లాంగ్వేజెస్ ఇస్తుంది. రాజస్థానీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ షెడ్యూల్ 8. సో మెయిన్గా ఇయర్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి: నవతేజ్ సర్నాకి క్రిమ్సన్ స్ప్రింగ్కి వచ్చింది, మమతా కాలియాకి జీతేజీ అలహాబాద్కి వచ్చింది, సా తమిళ్ సెల్వన్కి తమిళ్ సిర్కుతియాన్ తండగల్కి వచ్చింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ అవార్డ్స్. 1 lakh rupees ఇస్తారు, మెమోయిర్ ఇస్తారు. యాడ్ వెలరమ్ ట్యాక్స్ అంటే వాల్యూ మీద వేసే ట్యాక్స్. సో మెయిన్గా యునైటెడ్ నేషన్స్తో యూఎస్తో మనం డీల్ సైన్ చేసుకునే ముందు చూసుకొని సైన్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ క్లైమేట్ ఫైనాన్స్ T3LF గురించి మంచి ఆర్టికల్, చాలా అంటే చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మేరిటైమ్ సెక్యూరిటీ, ప్రెసెంట్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల సౌత్ ఏషియా మీద ఇంపాక్ట్ ఏంటి, లేకపోతే నైబర్హుడ్ డిప్లొమసీ, ఇండియా యొక్క నైబర్హుడ్ డిప్లొమసీ మీద ఇంపాక్ట్ ఏంటి. సో దీస్ ఆర్ ది 5 articles that are very very important that I have discussed today. So make sure you like, share, subscribe to our LTX classes. So నేను PD365 కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. ప్రెసెంట్ LTX క్లాసెస్లో ఎకానమీ చాలా డెప్త్గా చెప్తున్నాను. ఎవరెవరికైతే ఎకానమీ బేసిక్స్ కూడా రావో వాళ్ళందరికీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు పాలిటీ, ఎన్వైర్న్మెంట్, ఈ 2 కూడా క్లాసెస్ నేనే డీల్ చేశాను. ఇది కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా పర్సనల్ మెంటర్షిప్ అండర్ మనీష్ సార్ అని ఒక ఇనిషియేటివ్ కూడా ఉంది. మీరు కావాలంటే పర్సనల్ మెంటర్షిప్ కూడా తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ LTX క్లాసెస్. విల్ మీట్ టుమారో. మళ్ళీ మన రేపటి యొక్క హిందూ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై.